పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ క్యాంపస్. ఇక మీ ముందుకే వచ్చేసాను వీసా విషయాలతో విరాట్. సో ఈరోజు ఎపిసోడ్లో యూకేకి సంబంధించిన వీసా విషయాలు, స్టూడెంట్స్ అక్కడికి ఎలా వెళ్ళొచ్చు, ఇప్పుడు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా క్లియర్గా మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. లేట్ చేయకుండా పూర్తిగా ఎపిసోడ్ చూసేసేయండి. నమస్కారం సార్. నమస్తే విరాట్. సో యూకే ఆఫ్టర్ యుఎస్ తర్వాత ఎక్కువగా స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్ళేది యూకేకి అని చెప్పేసి, ఆస్ట్రేలియాకి అని చెప్పేసి చాలామందికి తెలుసు. ఇందులో ఈరోజు ఎపిసోడ్లో యూకేకి సంబంధించి కొన్ని అప్డేట్స్ తీసుకుందాం. రైట్ నౌ యూకేలో స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తున్నారా, ఎటువంటి అయినా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారా, అలాగే వాళ్ళకి ఎలాంటి విషయాలు ముందుగా చెప్తా ఉన్నారు యూకేకి వెళ్ళాలి అంటే, దానికి సంబంధించిన విషయాలు మన ఆడియన్స్కి ఐ డ్రీమ్ ద్వారా చెప్తారు. విరాట్, ఏ యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి ఏ కంట్రీ కూడా రెస్ట్రిక్షన్స్ పెద్దగా పెట్టదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎనీ కంట్రీ వాంట్ బిజినెస్ స్ట్రైట్ నెట్వర్క్ ఏదంటే స్టూడెంటే. స్టూడెంట్ తను కట్టే ఫీజులు కానీ, తను కట్టేటువంటి మిగతా అక్కడ కట్టే ట్యాక్సెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఏ కంట్రీ స్టూడెంట్ని అయితే వదులుకోదు. అఫ్కోర్స్ యుఎస్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది తప్ప, అండ్ ఈవెన్ ఎంట్రీ దగ్గర వాళ్ళకు ఉండేటువంటి సెక్యూరిటీ రీజన్స్ కింద చూపించింది. అదే రకమైనటువంటి ఒక హీట్ క్రియేట్ చేసింది యూకే అని చెప్పచ్చు. మిగతా యూరోపియన్ కంట్రీస్ ఏవి చేయలేదు, కానీ యూకే ఫాలోడ్ లిటిల్ రెస్ట్రిక్షన్స్, కొంచెం రెస్ట్రిక్షన్స్ స్టూడెంట్స్ వైజ్గా పెట్టింది. యూకేలో మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టిల్ ఎస్టర్డే యుఎస్లో స్టూడెంట్స్ ఎంట్రీ తగ్గింది. మనకి ఇండియాకి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళేవాళ్ళు 1,60,000 మంది స్టూడెంట్స్ వెళ్తారు ప్రతి ఇయర్. ఈ 1,60,000 మంది పిల్లలు ఏదో కంట్రీకి ఎంఎస్కి వెళ్ళాలి వాళ్ళు. ఇట్ మే బీ ఆఫ్ యుఎస్ ఆర్ ఇట్ మే బీ ఆఫ్ యూకే ఆర్ ఇన్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఆస్ట్రేలియా. ఈ వెళ్ళే పిల్లలకి ఏమవుతుందంటే ఎంఎస్ అబ్రాడ్లో చేస్తే ఆపర్చునిటీ వస్తుంది, ఎక్కువ ఉంటుంది, అండ్ వాట్ వి కాల్ వాళ్ళ మెథడాలజీస్ బాగుంటాయి అన్నది వెళ్తూ ఉంటారు. ఈ పిల్లలు ఎక్కడో చోట లాంచ్ అవ్వాలి. యూఎస్ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉందంటే ఆటోమేటిక్గా యూకే దగ్గరికి వెళ్తారు. అందుకని యూకే రావద్దు అని ఎవరికి చెప్పలా. ఏ పిల్లలు మీరు రావద్దు, మీరు ఇక్కడికి జాయిన్ అవ్వద్దు అని ఎవరు చెప్పలా. ఏం చేసిందంటే 14 జూలై 2025 ఆన్వర్డ్స్ ఈ వీసాస్ అని పెట్టింది. అంటే డాక్యుమెంటేషన్ తగ్గించింది. పాస్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు అప్లోడ్ ఎట్లా అయితే చేస్తారు అదేవిధంగా వీసాను అప్లోడ్ చేసుకోవచ్చు. రెండింటిని లింకప్ చేసింది, పాస్పోర్ట్ అండ్ వీసాస్ని. పాస్పోర్ట్లో ఉండేటువంటి మార్పులు ఉంటాయి కొన్ని. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే రెన్యులేషన్ టైంలో కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. ఆ మార్పులు కూడా వీసాలో మెన్షన్ చేయండి. మీరు ఏదైనా మార్పులు ఏదైనా పాస్పోర్ట్లో చేస్తే అది కూడా మెన్షన్ చేయండి. జనరల్గా ఏమంటే పాస్పోర్ట్ వీసా లింకేజ్ డిఫరెంట్గా ఉంటుంది. పాస్పోర్ట్ ఒకటి మాట్లాడుతుంది, వీసా ఒకటి మాట్లాడుతుంది. అందుకనంటే ఈ అంబిగ్విటీస్ క్లియర్ చేయడానికి వీసాలో కూడా మీ పాస్పోర్ట్ రిలేటెడ్ చేంజెస్ ఏదైనా ఉంటే దాంట్లో కూడా చేయండి. అప్లోడ్ ద వీసాస్ కొన్ని ఈజీగా వాళ్ళకి. ఇంకా ఇక ముందు ఏంటంటే పేపర్లెస్ వీసా అన్నది ఎవరికి వాళ్ళకి దొరకటం కోసం అన్నది ఒక ముఖ్య ఉద్దేశం కావచ్చు. అండ్ ఎంట్రీ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. అంటే పేపర్ వచ్చి లేకపోతే మళ్ళీ వెరిఫికేషన్ అవన్నీ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి అడ్మిట్ అవటానికి. మెయిన్లీ ఏంటంటే ఆల్రెడీ అకాడమీ స్టార్ట్ అయిపోతుంది. అకాడమీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది. స్టూడెంట్స్ ఇన్కమింగ్ తగ్గింది, అన్ని కంట్రీస్లో తగ్గింది. ఈవెన్ యుఎస్లో తగ్గింది, యూకేలో తగ్గింది, యూరోపియన్ కంట్రీస్లో తగ్గింది. వాళ్ళకి ఒక రకమైన ఆందోళన బయలుదేరింది. ఆందోళన ఏంటంటే ఈ సంవత్సరం చాలా వరకు ఏంటంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎన్ఆర్ఐ అక్కడ నాన్ రెసిడెన్షియల్ యూకే పీపుల్ మీద ఆధారపడుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఫీజులతో జాయిన్ అవుతారు. ఏ యూనివర్సిటీ కూడా ఫీజులు వదులుకోదు, అలవాటు అయిపోయారని చెప్పచ్చు ఒక రకంగా. ఇప్పుడు వీళ్ళు కట్టే ఫీజు లేదు అనేసరికి ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ సెల్ఫ్ సఫిషియన్స్కి మళ్ళీ పెద్ద ఇబ్బంది వస్తుంది. అందుకని ఏంటంటే ఈ యూకే మనకి ఈ స్టూడెంట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టాల. కేవలం ఏంటంటే కొన్ని సెక్టర్స్లో, ఈ హెల్త్ సెక్టర్స్లో కావచ్చు, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి మిగతా సెక్టర్స్ నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి వాళ్ళ వరకు రిస్ట్రిక్షన్స్ పెట్టింది, కానీ స్టూడెంట్స్కి మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇప్పటి వరకు అయితే పెట్టలేదు. అంటే ఇప్పుడు యూఎస్తో కంపేర్ చేస్తే యూకేకి వెళ్ళే స్టూడెంట్స్ సంఖ్య ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ముఖ్యంగా
అక్కడ ఉన్న విషయాలకి ఎక్కువ ఇబ్బంది పడేది పేరెంట్స్. ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్స్తో పాటు అక్కడ ఉండలేరు. ఆ కంట్రీలో రెగ్యులర్గా పిల్లల్ని దగ్గరుండి చూసుకునే పాసిబిలిటీ ఉండదు కాబట్టి పేరెంట్స్ కాస్త సేఫ్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేని కంట్రీలో ఉంచడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా. ఈ ఆలోచనలో చూసినప్పుడు యూకేకి వెళ్ళే స్టూడెంట్స్ సంఖ్య ఈసారి ఇంకా పెరగడానికి స్కోప్ ఉందంటారా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే యూఎస్కి తగ్గారు, ఖచ్చితంగా ఇంకో స్టేషన్లో లాంచ్ అవ్వాలి కాబట్టి యూకేకి వెళ్తారు. అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, అక్కడ ఉండేటువంటి కొన్ని పెద్ద యూనివర్సిటీస్లో కావచ్చు, వాటిలో సీట్స్ ప్రెస్టేజ్ సీటే. ఎవరైనా సరే ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి వచ్చారు అంటే వాటికి ఉండే రెప్యుటేషన్ డిఫరెంట్ ఉంటుంది. యూకేకి వెళ్ళేవాళ్ళు మనం ఒట్టి ఈ టెక్నికల్గా వెళ్ళేవాళ్ళు అంటే టెక్నికల్ కంప్యూటర్ కోర్సెస్ కోసం ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్ళేవాళ్ళ కన్నా మిగతా ఫీల్డ్లో వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హెల్త్ సెక్టర్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, డాక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు అక్కడికి వెళ్ళేవాళ్ళు. యూరోపియన్ కంట్రీస్ జనరల్గా డాక్టర్స్ ఎక్కువ వెళ్తారు. వాళ్ళకు వరకు మాత్రం ఈసారి అంటే ఈ ఎట్లా వెళ్ళినా యూఎస్ వెళ్ళాలి అని ప్రతి వాడికి ఏంటంటే యూఎస్ వెళ్ళాలి అని ఫీలింగ్ ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అయినాయి కాబట్టి సరే యూకే అయినా పర్లేదు, అక్కడి నుంచి యూఎస్ వెళ్ళొచ్చు మనం. యూరోపియన్ కంట్రీస్ ఎక్కడో చోట లాంచ్ అయితే రిలేషన్ యూఎస్కి యూరోపియన్ కంట్రీస్కి రిలేషన్స్ బాగుంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక డాక్టర్ అక్కడికి వెళ్ళాడు అనుకుందాం, ఆ డాక్టర్ కొన్నాళ్ళు యూకేలో చేసిన తర్వాత వాడికి జాబ్స్ యూఎస్లో దొరుకుతాయి. అదే ఏ యూరోపియన్ కంట్రీ అయినా, ఫ్రాన్స్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా సరే, ఆస్ట్రియా వెళ్ళినా సరే, వాడికి జాబ్ అన్నది మళ్ళీ యూఎస్లో వాళ్ళు ఓపెనింగ్స్ ఉంటాయి. ఇండియన్స్కి అంత ఓపెనింగ్ ఉంటుంది. అందుకేంటంటే ఫస్ట్ బేస్ లాంచ్ అనేది అక్కడ అయ్యి అక్కడి నుంచి యూఎస్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కెనడా నుంచి ఎట్లా వెళ్తారు అట్లాగా. కాదు యూకే అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ వెరీ మనకి ఒక యూకే అనేసరికి మనది అన్న ఫీలింగ్ ఏదో కొంచెం ఉంటా ఉంటుంది. మనకి ఒక ఛానల్ పరిపాలించారు కాబట్టి బ్రిటిషర్స్, మన వాళ్ళే ఆ ఇంగ్లీష్ బ్రిటన్ ఇంగ్లీష్ మనం వాడేదాన్ని మనకు దగ్గరగా ఉంటుంది. అండ్ దే కెన్ అండర్స్టాండ్ అస్ వెరీ మచ్ ఈజీలీ. యుఎస్ యాక్సెంట్ కన్నా ఇండియన్ యాక్సెంట్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఈజీగా మనం త్రూ అవుతాం ఫీలింగ్ తోటి అక్కడికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. సో విన్నారు కదండి యూకేకి సంబంధించిన ఈ స్టూడెంట్ అండ్ వీసాకి సంబంధించిన విషయాలు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ చూస్తున్న పేరెంట్స్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. యూకేలో మీరు చదవాలనుకుంటున్నా, మీ పిల్లల్ని చదివించాలనుకుంటున్నా, మీకు కావాల్సిన విషయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రత్యేకంగా పృథ్వీ గారితో చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సరే సార్ మీరు సంప్రదించవచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.